జగన్కి ఇస్తున్నటువంటి భద్రత చాలు అన్నటువంటిది ప్రభుత్వం, అదే సందర్భంలో చాలదు అన్నటువంటిది మరొక వైపున విపక్షం మాట్లాడేటటువంటి నేపథ్యంలో హైకోర్టుకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో మాజీ సీఎం వైఎస్ జగన్కి జెడ్+ భద్రత కల్పిస్తున్నామని 58 మంది సిబ్బంది రక్షణగా ఉన్నారని రాష్ట్ర స్థాయి భద్రతా రివ్యూ కమిటీ సభ్యులు ఐపీఎస్ అధికారి ఎన్ఎస్ విశ్వనాథ్ గురువారం హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. భద్రతపై ఆందోళన ఉంటే ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు అనుసరించాలి తప్ప హైకోర్టులో వ్యాజ్యం వేయడానికి వీల్లేదన్నారు. తనకు ముప్పు ఉన్నట్టు ఆధారాలతో అధికారులకు జగన్ ఎలాంటి వినతి ఇవ్వలేదన్నారు. వ్యాజ్యం దాఖలకు ఇతర కారణాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయన్నారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని జగన్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరారు. ఎల్లో బుక్ మార్గదర్శకాల ప్రకారం జెడ్+ కేటగిరీలోకి వచ్చే వ్యక్తికి 58 మంది భద్రతా సిబ్బందిని ఇస్తారు. జగన్ ప్రభుత్వ హయాంలో 2023లో తీసుకొచ్చిన ఏపీ స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ చట్టం ప్రకారం జెడ్+ భద్రతకు అదనంగా సిబ్బందిని కల్పించారు. ఈ ఏడాది ఎన్నికల్లో జగన్ పరాజయం పొందడంతో సీఎం పదవి కోల్పోయారు. ఈ నేపథ్యంలో అదనపు భద్రతా సిబ్బందిని పొందే విషయంలో జగన్ ఆయన కుటుంబ సభ్యులకు 2023లో తెచ్చిన చట్టం వర్తించదు. ఈ విషయాన్ని దాచిపెట్టి హైకోర్టులో వ్యాజ్యం వేశారు. రాష్ట్ర స్థాయి ప్రత్యేక సెక్యూరిటీ రివ్యూ కమిటీ జూలై 16న సమావేశం నిర్వహించింది. కొత్తగా ఎంపికైన ఎంపీ ఎమ్మెల్యేల స్థాయి ఆధారంగా భద్రతను కల్పించాలని సిఫార్సు చేసింది. జగన్ విషయంలో మాత్రం జెడ్+ కేటగిరీని కొనసాగించాలని భద్రతా కమిటీ నిర్ణయించింది. గతంలో మాదిరి జెడ్+ భద్రతతో పాటు బుల్లెట్ రెసిస్టెంట్ PR అలాగే కొనసాగుతోంది. 3 షిఫ్ట్లో 2 పర్సనల్ సెక్యూరిటీ అధికారులు ప్రస్తుతం భద్రత పర్యవేక్షణ చూస్తున్నారు. వీఐపీల భద్రతను కేవలం సిబ్బంది సంఖ్యను బట్టి చూడకూడదు. భద్రతా విధుల నిర్వహణలో మానవ వనరులు తగ్గించేందుకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదపడుతుందని ఐపీఎస్ అధికారి కౌంటర్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణ 13వ తారీఖు వాయిదా పడింది. ఇక్కడే అసలు పాయింట్ ఏంటంటే ఈ నివేదికని అనుసరించి భద్రతా ముప్పు విశ్లేషణ తాజా నివేదికను అనుసరించి జగన్కి జెడ్+ కేటగిరీ రక్షణ కొనసాగించాలని ఎన్ఆర్సీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఆయనకి జెడ్+ భద్రత కొనసాగుతోంది. 2014 కిరణ్ కుమార్ రెడ్డి సీఎం పదవి విడిచిపెట్టాక వై కేటగిరీ సెక్యూరిటీ మాత్రం పొందుతున్నారు అని ఇందులో కౌంటర్లో చెప్పుకొచ్చారన్నమాట.